సర్పెంటా, ఎందుకంత గోల్ చేస్తున్నావు? శిశువు జన్మించాడు. ఏలీ పశువుల పాక దగ్గరికి రండి. ఆయనే మెస్సయ్యా. With the kings of Oriental, pairing hips we traverse afar. Feel the fountain more and mountain following yonder star. Born of kingdom Bethlehem's plain, peace we bring to crown him again. King forever ceasing, never over a sign. Lord reign. God is now beholding our eyes, King and God in sacrifice. Hallelujah, hallelujah, songs very high. His సర్వోన్నతుడు ఈ దీన పశువుల పాకలో జన్మించాడు. రాజుల రాజుకు బంగారము. పరిశుద్ధ యాజకునికి ఈ సామ్రాణి. లోక పాపముల కొరకు బలియాగముగా మారుతున్నందుకు ఈ బోళాన్ని సమర్పిస్తున్నాను. యేసు, మెస్సయ్యా, మన గ్రామంలో ఇటువంటి ఒక అద్భుతమా? కానీ తను నిజంగా మిస్ అయ్యానా? నిన్న రాత్రి నువ్వు నక్షత్రం చూడలేదా? నక్షత్రం ప్రకాశించింది కదా ఇక్కడ. మెస్సయ్య మన గ్రామంలో జన్మించాడు. నేనిక అత్యంత సంతోషకరమైన స్త్రీని. నానమ్మా, ఇదంతా ఎంతో బాగుంది. చివరికి మనం మెస్సయ్యని చూశాము. నక్షత్రాన్ని చాలా దూరం వెంబడించిన తర్వాత మనం ఎంత అవివేకులం. ఆయన్ని రాజభవనంలో వెతికాం. ఆయన జననం ఇలా పశువుల పాకలో జరుగుతుంది అనుకోలేదు. యేసు, నా గొర్రె పిల్లను నీకిస్తాను. ఫిలిప్పు గొర్రెపిల్ల యేసుకు ఎంతో నచ్చుతుందనుకుంటాను. మా తాతగారు చెబుతుంటారు మెస్సయ్య దేవుని గొర్రెపిల్ల అని. ఏంటి? ఆ పసివాడా? అవును, ఆయన మన పాపముల కొరకు మరణించే గొర్రెపిల్ల. నేను మంచి వ్యక్తిని కాను. అందరూ నన్ను ద్వేషిస్తారు, నాకు తెలుసు. లేదు, అది నిజం కాదు. యేసు మిమ్మల్ని కూడా ఎంతగానో ప్రేమిస్తున్నాడు.
చాలా చిన్నగా ఉన్నాడు, ఎంతో అందంగా ఉన్నాడు కదా. హై, మీరందరూ నా పశువుల పాక ముందు ఏం చేస్తున్నారు? అయ్యా అయ్యా, ఆయన మెస్సయ్యా. ఏంటి మెస్సయ్యా? అవును. ఓ మెస్సయ్యా. ఓ, కానీ ఎలా? బెత్లహేము పట్టణంలో నా పశువుల పాకలో? అది నేను కాదు, అదిగో ఆ శిశువు. ఈ శిశువా? నిన్న రాత్రి వచ్చిన వ్యక్తి. నన్ను క్షమించండి, నాకు నిజంగా తెలియదు. ఆగు, ఎస్తేరు ఎక్కడికి వెళ్ళింది? ఎస్తేరు, చెప్పండి అయ్యా. ఏం చేస్తున్నావు? త్వరగా నువ్వు వెళ్ళి మంచి గదిని సిద్ధం చెయ్యి. కానీ అయ్యా, ఇప్పటికే గదులన్నీ నిండిపోయి ఉన్నాయి. అయితే వాళ్ళకి నా గదిని ఇవ్వు. అలాగే అయ్యా. బాబు నిద్రపోతున్నాడు. ఇప్పుడే పడుకున్నాడు. నిశ్శబ్దం. యేసు గొర్రెల పెంట వాసన వచ్చే పశువుల పాకలో జన్మించాడు. మన దగ్గర మురికి వాసన రావడంలో పెద్ద విషయం ఏముంది? యేసు మన వద్దకు వచ్చాడు.